సీఎం రేవంత్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంట కొనుగోలు సంక్షోభంపై ఎన్నాళ్ళు ఈ మొద్దు నిద్ర ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్ళు తెరవండని సూచించారు. రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా అంటూ నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాలు రైతులు కుప్పకూలుతున్నా కనికరించారా అని మండిపడ్డారు. ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చారా అని నిలదీశారు. 2 నెలలైనా మొద్దు నిద్ర విడని ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణ మృదంగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడెక్కని రైతు లేడు, రాస్తూరుకు జరగని రహదారి లేదని చెప్పారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారని హెచ్చరించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్కి రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని తేల్చి చెప్పారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో 9.5 పాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 6 దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ మట్టి కొట్టిందన్నారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలు చేసిన ఒక్కో పథకానికి గత 2.5 ఏళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్ను విరిచారని మండిపడ్డారు. ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్ఠకు చేరాయన్నారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక 2 నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారని గుర్తు చేశారు. చేతకాని మీ సర్కార్ నిర్వాహకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా ఈరోజు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారని వివరించారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రంలోనే గుండె పగిలి కుప్ప కూలుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మీ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని లేఖలో మండిపడ్డారు. 70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో 1% రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదని దుయ్యబట్టారు. పెట్టుబడి సాయాన్ని వరుసగా 4 సార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాలు చేసినా రైతులు అన్నిటినీ దిగమింగి పంట పండించుకున్నారని తెలిపారు. కానీ ఆ పంటను మీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 10 మంది రైతులు వడదెబ్బకు తోడు సర్కార్ చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాన్ని కోల్పోయారని చెప్పారు. అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసినా దాఖలా లేదని మండిపడ్డారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో 3 నెలల ముందే నుంచే పంటల కొనుగోలు ప్రణాళికలను పగడ్బందీగా అమలు చేసేవారని కేటీఆర్ గుర్తు చేశారు. గన్ని బ్యాగుల నుంచి మొదలుకొని రైతుల ఖాతాలో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యేదాకా నిరంతర సమీక్షలతో పర్యవేక్షించేవారని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతు కల్లాల వద్దకి వెళ్లి చివరి గింజ వరకు కొని రైతుల్లో అంచెలంచెలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారని తెలిపారు. అలా పండుగలా సాగిన వ్యవసాయంపై మీరు పగబట్టి రైతులకు చేసిన ద్రోహం అందరికీ అర్థమైపోయిందన్నారు. రైతులు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొద్దు నిద్ర వీడని ముఖ్యమంత్రిని చూసి యావత్ రైతాంగం శాపనార్థాలు పెడుతోందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి తమ పంటను కాపాడుకునేందుకు చివరికి టార్ఫలిన్లు కూడా సమకూర్చలేని మీ కాంగ్రెస్ సర్కార్ ఉండి రైతులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. అనేక చోట్ల చెడగొట్టు వానలు పడి కళ్ళ ముందే పంట కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా రైతుల నిరసనలు హోరెత్తుతున్న ఈ తరుణంలో 23న నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా లెంపలేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ హితవు పలికారు. వేలాది కొనుగోలు కేంద్రాల గుట్టలుగా పేరుకుపోయిన ప్రతి పంటను కొని వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మీరు చేసిన పాపాలకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్ను మూసిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని రేవంత్కు రాసిన లేఖలో కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.